ఈ బాబు పేరు లక్కీ అండి. మాది గరుడాచలపాలెం పెరంగపురం మండలం అండి. మరి ఈ బాబుకి చెయ్యి డెలివరీ టైంలో కొంచెం లెఫ్ట్ హ్యాండ్ అనేది కొంచెం ప్రాబ్లం అయింది. మేము 9th డేకి చూసుకున్నామండి. 9th డే నుంచి చెయ్యి పైకి లేపట్లేదు. అలాగని చెప్పేసి మేము గుంటూరు రాజా హాస్పిటల్కి వెళ్ళాము. వెళ్ళినప్పుడు అక్కడ డెలివరీ టైంలో కొంచెం ప్రాబ్లం అయిందమ్మా, మీరు ఫిజియోథెరపీ చేయించాలని చెప్పేసి వేరే చోటకి రిఫర్ చేశారండి. ఆ గుంటూరులోనే రిఫర్ చేశారు. అక్కడ హాస్పిటల్కి మేము ఫిజియోథెరపీకి వెళ్ళినప్పుడు అయితే ఈ బాబుకి చేయికి ఎపిస్ పాల్సీ వచ్చింది. చెయ్యికి కరెంట్ పెట్టాలి, చేతికి బద్దేయాలి. ఒకవేళ వేరే చోట ఎక్కడ చేయించినా రాదని చెప్పారు. ఏం చేసామంటే మా మామయ్య గారి ద్వారా పెరంగపురం మండలంలోనే మాకు తెలిసిన మామయ్య గారి దగ్గర మదర్ ఫిజియోథెరపీని కన్సల్ట్ అయ్యామండి. అక్కడ దయాకర్ సారు అండ్ శిరీష మేడం గారు ఇద్దరు ఫిజియోథెరపీ డాక్టర్స్ అండి. వాళ్ళు చాలా బాగా మాకు ట్రీట్మెంట్ అనేది బాగా ఇచ్చారండి. బాబు ఏడుస్తున్నా కానీ వాళ్ళు దగ్గర తీసుకొని బాబుకి చాలా బాగా ట్రీట్మెంట్ చేశారండి. ఇప్పుడు బాబు చేతితో బాగా ఆడుతున్నారు. ఈ వీడియోలో చూస్తున్నారు. బాబు చూడండి, లెఫ్ట్ హ్యాండ్ ద్వారా చేయి బాగా ఆడుతున్నాడు. ఏది ఇచ్చినా కానీ పట్టుకుంటున్నాడు. అలా చేయటం వల్ల 6th month చేయాలని చెప్పిన బాబుకి 2.5 monthsలోనే చెయ్యి చాలా యాక్టివ్ అయిందండి. థ్యాంక్ యూ మేడం అండ్ సార్. థ్యాంక్ యూ మదర్ ఫిజియోథెరపీ. థ్యాంక్ యూ.